హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి వీడియోతో వచ్చాను. చాలామంది అంటుంటారు కదా, అమెరికాలో పిల్లల్ని కొట్టరు, అది నిజమేనా అని. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అమెరికాలో పిల్లల్ని కొట్టకూడదు, కొడితే పిల్లలు పోలీసులకు చెప్తారు, తల్లిదండ్రులకే శిక్ష పడుతుంది అని అంటుంటారు కదా. ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు మనం తెలుసుకుందాము. నిజానికి ఈ విషయం అంత సింపుల్ కాదండి. అమెరికాలో పిల్లల పెంపకానికి సంబంధించిన చట్టాలు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ప్రతి చిన్న తప్పుకి పిల్లవాడిని కొట్టారనే కారణంతో వెంటనే తల్లిదండ్రులకు శిక్ష పడుతుందని చెప్పడం సరైంది కాదు. కానీ ఒక విషయం మాత్రం చాలా ముఖ్యమైనది. ఏంటంటే, శిక్ష పేరుతో పిల్లలకు హాని చేయడం, గాయాలు చేయడం, లేక హద్దు దాటిన శారీరక శిక్ష ఇవ్వడం మాత్రం తీవ్రమైన విషయం. అట్లాంటి పరిస్థితుల్లో పిల్లల భద్రత కోసం సంబంధిత అధికారులు విచారణ చేయవచ్చు. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. అందుకే అమెరికాలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలను కొట్టడం కంటే వేరే పద్ధతుల ద్వారా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. వేరే పద్ధతుల్ని. అదేం పద్ధతులు అంటే, ఉదాహరణకి ఏదైనా తప్పు చేశాడనుకోండి, ముందుగా అర్థమయ్యేలా మాట్లాడడం, హెచ్చరిక ఇవ్వడం, కొన్ని సౌకర్యాలను కొంతకాలం పరిమితి చేయడం. అంటే ఏదైనా వాళ్ళకి ఏదైనా ఇష్టంగా ఉంటుంది కదా, అటువంటి సౌకర్యాలను కొంతకాలం పరిమితి చేస్తారు. నువ్వు ఇలా చేస్తే నేను అది చెయ్యను అని జాగ్రత్తలు చెప్పడం, మంచి ప్రవర్తనను ప్రశంసించడం. ఏదన్నా మంచిగా చేశారనుకోండి, గుడ్ జాబ్ అనడం, క్లాప్స్ కొట్టడం, అలాంటివి ప్రశంసిస్తూ ఉంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. అంటే భయంతో కాదు, నియమాలు మరియు పరిణామాల ద్వారా పిల్లలకు బాధ్యత నేర్పించే ప్రయత్నం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అమెరికాలో పిల్లల్ని అస్సలు కొట్టరు అనేది పూర్తిగా నిజం కాదు. అలాగే ఒక్కసారి కొడితే వెంటనే జైలు శిక్షే అనడం కూడా పూర్తిగా నిజం కాదు. అసలు విషయం ఏమిటంటే, క్రమశిక్షణకు ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి పిల్లల భద్రతకు హాని జరిగితే చట్టం జోక్యం తీసుకుంటుందన్నమాట. పిల్లల్ని భయపెట్టి పెంచడం కంటే వాళ్ళతో మాట్లాడి సరైన అది తప్పు అనేది అర్థమయ్యేలా చేయడం మరింత ముఖ్యమని అనేక బాలల సంక్షేమ సంస్థలు సూచిస్తూ ఉంటాయి. ఇక్కడ అమెరికన్ అకాడమీ ఆఫ్ పెడియాట్రిక్స్ మరియు చైల్డ్ వెల్ఫేర్ ఇన్ఫర్మేషన్ గేట్వే వంటి సంస్థలు కూడా శారీరక శిక్షకు బదులుగా ప్రశాంతంగా మాట్లాడడం, పరిమితులు పెట్టడం, మంచి ప్రవర్తనను ప్రోత్సహించడం వంటి పద్ధతులను సూచిస్తూ ఉంటాయన్నమాట. మీ అభిప్రాయం ఏమిటి? పిల్లలకు క్రమశిక్షణ నేర్పడానికి కొట్టడం అవసరమా, లేక మాట్లాడి నేర్పించడమే మంచిదా? కామెంట్లో చెప్పండి. మామూలుగా పిల్లల వీడియోలు కూడా తీయడానికి లేదు. అందుకనే నేను ఈ వీడియోలో ఇమేజెస్ ద్వారా మీకు ఈ యొక్క విషయాన్ని వీడియో ద్వారా చెప్తున్నాను అన్నమాట. చూసారు కదా, చాలామంది ఈ అపోహకు సమాధానం దొరికింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే సుజాత బ్యాంకర్ ఛానల్ని ఫాలో అవ్వండి.